కంట్రోల్ రూమ్ పక్కన ప్రజలు కోసం ఉపయోగించాల తప్ప చేసి సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు దానికి రూపు లేదు, మార్పు లేదు. ప్రజల్ని ఉపయోగించేలాగా దాన్ని కమిషనర్ గారు తెప్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజలు గట్టిగా ఉండే ప్రదేశం ఇది. దాంట్లో వసతులు లేకుండా ప్రజలు ఎక్కడెక్కడో ఇంటికి వంటికి పోతున్నారు. దాన్ని నివారించాలంటే ఈ శిల్వా కాంప్లెక్స్ని పిలిచి ప్రజలను ఆడుకోవాలని కోరుతుంటారు. నిత్యం రద్దీ ఉండి పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఎమ్మింగూరు సర్కిల్లో ఈ సులభ కాంప్లెక్స్ కట్టి దాదాపుగా 1 సంవత్సరం అవుతుంది. దీన్ని మళ్ళీ ఎందుకో అధికారుల నిర్లక్ష్యంతో ఓపెన్ చేయకున్నట్లు పెట్టినారు. ఇక్కడ వచ్చి చూస్తే ప్రజలు ఖచ్చితంగా ఆడోళ్ళు ఉండని, మగవాళ్ళు ఉండని, పిల్లలు ఉండని రోడ్డు పైన బహిర్భూమి పోయే పరిస్థితుల్లో ఉంది ఇది. మేము అధికారులు కోరేది ఒకటే, ఏదన్నా కట్టినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాడుకొని ప్రజల సౌకర్యం కోసం వాడాలని కోరుకుంటున్నాము. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని సంవత్సరం అయినా దీనిపైన స్పందన లేదు. మళ్ళీ బోర్ వేసినారు, కరెంట్ ఉంది, మళ్ళీ బిల్డింగ్ రెడీ అయిపోయింది, మళ్ళీ ఎందుకో నామాత్రంగా పెట్టినారు. అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ప్రజలపైన నిర్లక్ష్యమా? ఖచ్చితంగా దీన్ని కమిషనర్ గారు స్పందించి దీన్ని జల్దీ తెరచాలని కోరుకుంటున్నాము. గత నెలలో కూడా కమిషనర్ గారిని కలిసి లెటర్ ఇచ్చినాము, స్పందన లేదు. ఖచ్చితంగా ఈసారైనా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రజల సౌకర్యం కోసం దీన్ని తొందరగా మళ్ళీ ఎట్లా ఘనంగా నిర్వహిస్తారో దీన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దిలీప్ డోకా, DCC ఉపాధ్యక్షుడు, ఆదోని.